శ్రీ కోటేశ్వరరావు గారు. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి యొక్క దివ్యశ్రీ తిరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ముఖ్యంగా ఇంతటి చక్కని కార్యక్రమాన్ని రూపుదిద్దినటువంటి మన గురు దంపతులకు పాదాభివందనాలు చేసుకుంటూ ఇంతటి అనుగ్రహ భాషను అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మన మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు, మనందరికి హితులు, సన్నిహితులు అయినటువంటి ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు మనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆయన ఒక జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్గా ఉన్నప్పటికీ మనకు చక్కని అవకాశాలతో మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం. అలాగే జీవిత లక్ష్యాల గురించి చెప్పారు. అచేతనమైనటువంటి పదార్థానికి కూడా, అంటే ఒక ఇటుక రాయికి కూడా ఒక లక్ష్యం ఉంది. మన మన లౌకికంలో ఒక చిన్న రాయి కూడా లక్ష్యం ఉంది. ప్రతి వస్తువు కూడా, అంటే సృష్టిలో ప్రతి వస్తువుకు లక్ష్యం ఉన్నప్పుడు ఆ సృష్టికర్త సృజింపబడినటువంటి మరి జంతువునామ నరజన్మ దుర్లభం అనబడేటువంటి ఒక పెద్ద బిరుదాంకితుడైనటువంటి మానవుడి యొక్క జీవనానికి ఒక లక్ష్యం లేకుండా ఎట్లా ఉంటుంది అనేది ఆయన చక్కగా విశ్లేషణ చేయడం జరిగింది. అంటే ఇది అందరికీ కూడా వివేచనాత్మకమైనటువంటి ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. అంటే ఒక అంత చిన్న గుండు సూది కూడా అంత లక్ష్యం ఉన్నప్పుడు మంచి మరి మన అపూర్వమైనటువంటి మరి వివేక విచేషణాలు కలిగినటువంటి మానవుడికి జీవిత లక్ష్యం దేనికి లేకుండా ఉంటుంది అనేది చాలా బాగుంది. ధనం కూడా అవసరమే, ధనమూల విధం జగత్ అయినప్పటికీ ధనానికి కూడా లిమిట్స్ ఉన్నాయనేటువంటిది కూడా వారు చెప్పారు. కాలి బూటుతో పోల్చారు. చెప్పు ఎక్కువైనా బూట్ ఎక్కువైనా మనం నడవలేము, తక్కువైనా నడవలేము. చక్కగా చెప్పారు. దేహాభిమానం ఎలాంటి పరిస్థితులు కూడదన్నారు. దేహం అంటే మంది కాదు కాబట్టి. నిజంగా పోయినవాడిని చూసి ఏడుస్తున్నాం. నిజంగా పోయినవాడు అక్కడ దేహం ఉందిగా, చనిపోయినటువంటి వాడు దేహం ఉన్నప్పటికీ దేనికి ఏడవాలి మనం అంటే ఆ పోయినవాడు దేహం కాదు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి రేపు కూడా మన దేహం కాదు అనేటువంటి ఒక ఆత్మవిచారంలో ఉండాలనేటువంటిది కూడా చక్కగా చెప్పారు. ఆనందము, దృశ్యము, జగత్తు భగవంతుడు అని చెప్పారు. దేన్నో చూసి భగవంతుడు అని మనం అర్రులు దాచి వేల కిలోమీటర్లు వెళ్ళి ఆ భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నాం. మనం పొందేటువంటి ఆనందంలో భగవంతుడు ఉన్నాడు, మనం చూస్తున్నటువంటి దృశ్యంలో ఉన్నాడు అనేది గమనించట్లేదు. అలాగే భక్తి చెప్పారు, వాంఛ రాహిత్యం చెప్పారు, ఈషణ త్రయాలు, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఎలాంటి పరిస్థితులు కూడదని చెప్పారు. ప్రేమయే శాశ్వతము అని చెప్పారు. నిజంగా ప్రేమకు నశింపు లేదు. ఒక ఆత్మకి ఎంత స్టేటస్ ఉందో ప్రేమకు ఎంత స్టేటస్ ఉంది. అందుకనే ప్రేమావతారి అన్నాం మనం భగవంతుడిని. ఇక అసలు ఆ ప్రేమకి ఎదురు లేదు, అదే శాశ్వతం అనేటువంటిది మనం గుర్తించాలని చెప్పారు. అలాగే ఒక అల్లరి పిల్లవాడిలాగా ఉండాలని చెప్పారు భక్తుడిని. అంటే ఆ స్థాయిలో మరి అన్ని తెలుసుకోవడానికి తహతహలాడేటువంటి ఆ కుర్రాడి యొక్క మనస్తత్వం మనకు కలిగి ఉండాలని చెప్పారు. మరి నెగిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఈ రెండింటిని కూడా చురకలేశారు. మనం ఎక్కువ నెగిటివ్ యాటిట్యూడ్లో ఉంటాం. అంటే సత్యాన్ని చూసి కూడా అసత్యంగా భావిస్తాం, మనం నిజాన్ని చూసి కూడా అబద్ధంగా భావిస్తాం, నిజంగా జరగని గురించి కూడా జరిగినట్టుగా భావిస్తాం. మనసు చికాకు పడతాం, మన మనసు మనమే పాడు చేసుకుంటాం. కాబట్టి అలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ మనకు ఉండకూడదని కూడా స్వామి చెప్పారు. స్వామి సబ్బు ముక్కలు అనే చిన్న విషయం చెప్పారు. అరిగిపోయి సబ్బు ముక్కలను కూడా ఆయన ఉంటున్నారంటే చేతులు కడుక్కునేటువంటి ఒక హ్యాండ్ వాష్ కూడా వాడుకోవచ్చని కూడా చెప్పారు. ఆనంద బ్రహ్మ అంటే చెప్పాము, ఉగాదే భగవంతుడు అని కూడా చక్కగా చెప్పారు. ఒక పంచాక్షరి దేవుడున్నాడు అనేటువంటి పంచాక్షరిని వాళ్ళ నొక్కి చెప్పడం జరిగింది. అంటే మనకు మీ జీవితంలో ఎవరు సహాయం చేస్తున్నా సరే దైవం, అతని దైవము. ఒక పేమెంట్ మీద ఆకలితో అలమటించేవాడికి అన్నం పెట్టినా కూడా దేవుడు అని చెప్పారు. ఈ సందర్భంలో వచ్చిందని చెప్పారు, మీరు 10 కోట్లు ఇచ్చే ఒక దేవాలయానికి విరాళం ఇచ్చినా కూడా భక్తుడు అంటారట. 10 కోట్లు మీరు ఇస్తే భక్తుడు అని 3 అక్షరాలు అంటారట. కానీ ఆకలితో అలమటించేవాడికి అన్నం పెడితే ఆ అన్నం తిన్నటువంటి వాడు, ఒక ముద్ద తిన్నటువంటి వాడు మిమ్మల్ని దేవుడు అని ఒక పద్మ విభూషణ్ బిరుదిస్తాటండి. చూడండి, 10 కోట్లు ఇచ్చినా కూడా భక్తుడు కంటే మన పేరు రాలేదు. ఒక అన్నం ముద్ద పెడితే మనం దేవుడు అయినాం. కాబట్టి చాలా గమనించాలి. పుట్టపర్తిని గురించి, దేహాన్ని గురించి కూడా 2 పోల్చి చెప్పారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. చివరిలో ఆయన మనం వేసుకున్నటువంటి కోట వేసుకున్నాం. మనం
సత్వ రజస్తమో గుణాలన్నీ కూడా మన మీద పేరుకుపోయి ఉన్నాయి. ఆ కోట అనే రూపంలో తమో గుణం, షట్ అనేటువంటి రూపంలో రజోగుణం, బనీన అనేటువంటి రూపంలో సత్వగుణం మన ఒంటి మీద 3 ఉన్నాయి. అంటే ఇప్పుడు 3 అంటే 4 కూడా అడుగుతున్నారు. ఆయన వివస్తుడు కావాలంటే 4 విప్పితే కానీ అక్కడ ఆయన స్నానం చేయడానికి వెళ్ళలేదు, ఆడగాని మగ్గాని అంత బీభత్సంగా ఉన్నాయి ఇప్పుడు వస్త్రధారణలు. కాబట్టి పాతకాలం నాటి మాటలు చెప్పినా కూడా కోటు షర్టు బనేన్ అంటే ఈ రజస్ తమ రజస్ సత్వగుణాలు మీరు విడనాడితేనే మీ హృదయం కనబడినట్టుగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అనేటువంటి విషయం చాలా చక్కగా చెప్పారు. చివరికి రక్షణ కూడా చెప్పారు. ఇవాళ ధారా నారాయణమూర్తి గారు చెప్పినటువంటి అన్ని విశేషాలు కూడా అమూల్యమైనటువంటి రసగుళికలు, అవన్నీ కూడా అమృత భాండాలు, ఆణెముత్యాలు. అలాంటి చక్కటి ప్రసంగం చేసిన వారి యొక్క కవితను గురించి, వారి యొక్క ఉపన్యాసాల గురించి ఊరికే 4 వాక్యాలు రాశాను. ఆ 4 వాక్యాలు మీకు వినిపించి నేను సెలవు తీసుకుంటాను. సాయిరాం. ధారవారి వాక్ సుధాధారధారగా, ధారవారి వాక్ సుధాధారధారగా, పారే మధుల హృదల పరుగులెత్తి, పారే మధుల హృదల పరుగులెత్తి, స్వామి మహిమ గరిమ సర్వతోముఖముగా, స్వామి మహిమ గరిమ సర్వతోముఖముగా, మూర్తి గారి నోట మోహరించే, మూర్తి గారి నోట మోహరించే. అలాంటి ధారా నారాయణమూర్తి యంగ్ అండ్ డైనమిక్, బాగా క్రియాశీలక కార్యకర్త, క్రియాశీలక సభ్యులు అయినటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఇంకో ఎన్నో పొంతం తొక్కాలని, ఎన్నో మార్గాలు ఆయన అన్వేషించాలని, ఇంకా ఎంతో వాక్సుధాధార మున్ముందు అమృతంగా వర్షింపజేయాలని వారిని ఒక రకంగా విజ్ఞానంలో గొప్పవాడిగా అభివాదాలు చేసుకుంటూ, వయసులో పిన్నవాడిగా అభినందిస్తూ, మరి చిన్న దంపతులుగా ఆశీర్వదిస్తూ వారికి హృదయపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. నాన్న నారాయణమూర్తి ప్రేమపుత్రుడు మన శ్రీ ధారా నారాయణమూర్తి దంపతులకి స్వామి ఆశీస్సులతో పాటు మా అందరి ఆశీస్సులు, నా ఆశీస్సులు కూడా అందిస్తూ ఇవాళ ఒక వాక్ సుధాధారిని మాకందరికీ అందించే అద్భుతమైన సందేశాన్ని మాకు అందించావు. అవన్నీ కూడా మన సోదరులు కోటేశ్వరరావు గారు రివ్యూ చేశారు. ముఖ్యంగా ఆనందం గురించి చెప్పావు. అప్పుడు కొన్ని పదాలు కూడా వాడావు. ఆ టైంలో కూడా నాకు ఆనంద బాష్పాలు రాలే. మరి నీకు నా హృదయపూర్వక ఆశీస్సులు, నన్ను మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని చెప్పినందుకు. అదేవిధంగా మన విషయ ఆవరణాల గురించి ఎన్నో చెప్పావు. ముఖ్యంగా మీ పిల్లలు సిఓడి సీలింగ్ అండ్ డిజైర్స్ మీద డబ్బులు పోగు చేసి వాళ్ళు చేసిన సేవకి నిజంగా నువ్వు ఎంత ఆనందించావో తెలియదు. కానీ ఆ మాట చెప్తుంటే, ఎందుకంటే మనకి బాల వికాస్ అంటే ప్రాణం కాబట్టి ఆ మాట చెప్తుంటే మాకు కూడా అంత ఆనందం కలిగింది నాన్న. అంటే తల్లిదండ్రుల కన్నా బాల వికాస్ గురువులు పిల్లల్ని మంచి మార్గంలో ఎలా పెట్టగలరు తెలియజేసావు. అది సిఓడిగా కూడా తెలియజేసావు. మరి ఇంకా ఎన్నో 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 అద్భుతమైన మరి విషయాలు తెలియజేసి నీకు మా అందరి తరపుని హృదయపూర్వక శుభాశీస్సులు. నీలో ఉన్న సాయి సరస్వతికి హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, తెల్లారగట్ట పాండురంగడు ఆ స్వామి కళ్ళకు వచ్చారని చెప్పావు. స్వామి వచ్చారనమాట. ఎందుకంటే ఈరోజు ఇక్కడ నువ్వు నీ సందేశాన్ని అందించవలసిన అవసరం ఉంది కాబట్టి నీ కళ్ళకు వచ్చి నీకు స్వామి ఆ విధంగా అభయాన్ని, ఆశీస్సుల్ని అందించారని నేను అనుకుంటున్నాను. అద్భుతమైన మన నారాయణమూర్తి ఇచ్చిన సత్సంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మా అందరి తరపుని, మా సోదరులు శ్రీ పూజ్య లక్ష్మీనారాయణ గారి దంపతుల తరపుని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ జై సాయిరాం, జై జై సాయిరాం. సాయిరాం. నారాయణమూర్తి గారికి నమస్కారం అండి. చాలా చక్కని సందేశం స్వామివారు ఇచ్చింది. ఎంతో బాగా చెప్పారు, ఎంతో బాగా కృషి చేశారు. మీరు సేవలు చేస్తున్నారు, ఆచరిస్తున్నారు, చెప్తున్నారు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు.
ఎంత తపన పడినా ఎంత చేసినా తెలుసు కదా అందరికీ. కానీ మానవుడు చేసిందే చేస్తున్నాడు, చూసిందే చూస్తున్నాడు, వింటుందే వింటున్నాడు. దేన్ని అనుభవిస్తే అది సార్థకం అవుతుందో అనేది మర్చిపోతున్నాడు, అది సాధించలేకపోతున్నాడు. అందుకే ఈనాడు మానవుడు కొడుకు పుట్టగానే తాతగారు పేరు పెట్టుకొని సంతోషిస్తున్నాడు. కానీ అంతకంటే ఈ జీవితం ఇంకా అయిపోతున్నది, ఈ జీవితాన్ని ముగింపు తెచ్చుకోవాలి, ఇది మళ్ళీ జన్మెత్తకూడదని ఎవరు ఆశించడం లేదు. అందుకే ఇది జీవిత చక్రం, నాటక రంగం అన్నారు. అందుకే ఎన్నో జన్మలు సాయిరామ్ అండి. మాట్లాడండి. సాయిరామ్ అండి. ఇటువంటి సందేశం ఇచ్చి అందరినీ ఆధ్యాత్మికంలో మళ్ళీ ముందుకు సాగించడానికి మరోసారి అందరికీ వినిపించి మళ్ళీ అక్కడ దైవభక్తి ఎలా ఉండాలి, భక్తి అంటే ఎలా ఉండాలి, మానవ జీవితాంతర లక్ష్యాలు ఏమిటని బాగా చెప్పారు. మీకు మా ధన్యవాదాలండి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. సాయిరామ్ ధారా నారాయణమూర్తి గారు, మీ ధారాళమైన మీ కంఠం వింటుంటేనే ఇవాళ మీరు చెప్పిన దాంట్లో చాలా విషయాల్లో నిజంగానే ఆనంద బాష్పాలండి. చాలా చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మిమ్మల్ని నేను గుడివాడలో చూసినప్పుడు మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఏమనిపిస్తుందంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయం నేర్చుకోవాలంటే అది మీ దగ్గర నుంచే నేర్చుకోవాలండి. మీరు అసలు అక్కడ నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. ఎంత సింపుల్ గా ఒక పక్కన నుంచుని అలాగా అసలు మీరు పాడండి, లోపలికి రండి అంటున్నా పర్వాలేదండి, మిగతా వాళ్ళని పాడనేయండి అని కానీ చాలా విషయాల్లో చూశాను. అలాగే ఇవాళ మీ సత్సంగంలో స్వామిని నమ్ముకుని స్వామిని చూడడానికి 10 సార్లు వెళ్ళినా తప్పులేదు. కానీ ఎందుకు మీరు అన్నారు తిరుపతి వెళ్తే తోపులాట అని, నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. అదే నా ఫీలింగ్ అయితే తప్పు కాదని ఇవాళ మీ స్పీచ్ ద్వారా అనిపించింది నాకు. చాలా 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 అద్భుతంగా చెప్పారు. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ అండి. లక్ష్మీనారాయణ గారి దంపతులు. సాయిరామ్. ధారా నారాయణమూర్తి గారు ఈరోజు చాలా బాగా చెప్పారు. మీరు సేవ చేయడం అనేది అది చాలా గొప్పది. ఆ ఫ్లడ్స్ అప్పుడు మీరు ఎంతో కష్టపడ్డారు, సేవ చేశారు. అందరూ డబ్బులు పంపించడం ఒక ఎత్తంటే మీరు సేవ అనేది ప్రాధాన్యమైంది. ఆ సేవ చూశాను. కుంభమేళాకు కష్టపడి పాపం లక్ష్మీనారాయణ గారిని దగ్గరుండి తీసుకోమంటే ఎవరు తీసుకోబోతారండి? మీరు దగ్గరుండి తీసుకోబోయన్ని చూపించి స్నానాలు చేసి వచ్చారు. ఇటువంటివన్నీ ఈ సేవ ఆయన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకోబోతున్నారు. అది చాలా గొప్ప విశేషం అండి. ఓర్పు, సహనము అన్నీ మీకు దంపతులకు ఉన్నాయి. ఇద్దరు సమానమే అంటూ చాలా బాగుందండి. మీరు చేసే సేవే మాకు చాలా గొప్పది. మీరు మీ మాటల కంటే కూడా మీ సేవ చాలా గొప్పది. అదే నేను అనేదండి. విశ్వాసము అనేదే ఉండాలి. దేవుడి మీద విశ్వాసం ఉండి దేవుడిని ప్రార్థించుకుంటూ మనం ఉండాలి. ఆ విశ్వాసం అనేది మనకు తప్పకుండా ఉండాలి. సాయిరామ్. సాయిరామండి. నారాయణమూర్తి గారు. సాయిరామ్. నేను మాట్లాడతాను. హలో, ఐ విల్ స్పీక్ దెన్. నేను మాట్లాడితే డబ్బా కొట్టినట్టు ఉంటుంది. యాక్చువల్ మాట్లాడదలుచుకోవాలి. నేను మాట్లాడకపోతే నారాయణమూర్తి తెలియవుతుంది. మాట్లాడితేనేమో డబ్బా కొట్టినట్టు ఉంది. స్వామికి అనిల్ కుమార్ గారు డబ్బా కొట్టినట్టు. సేవ గురించి ఈవిడ కూడా ఒక మాట చెప్పింది కనుక నేను పొద్దున్న సేవ అంటే కొండలు పిండి చేయక్కర్లా, గుట్టలు దవ్వక్కర్లా. పొద్దున్నే నాకు స్వామికి చిన్న సేవ ఇచ్చారు. మీరు అది కూడా సేవ అంటే నాది సేవే అనుకున్నా. మాది F4, F3లో 75 years కప్పులు ఉంటారు. వాళ్ళొక పిల్లగాడు ఉన్నా, ఇంకా పెళ్లి కాల. తలుపు కొట్టింది. నేను తలుపు కొడితే నేను ఈగర్గా తీస్తాను ఎవరు వస్తారా అని. ఎందుకంటే మా ఇంటికి ఎప్పుడెప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు కదా. నేను తలుపు కొడితే ఈగర్గా ఎవరు చూసేదాకా, నాకు కాస్త తలుపు తీసేదాకా నాకు ఏంగానే కొంచెం కొబ్బరికాయ బ్రేక్ చేసి ఇస్తారా అని అడిగింది. ఆడు పెద్దవాడు, ఎవరో 70 years, ఆయన కూడా 76. నాకు ఆనందం అనిపించింది. అంటే సేవ అంటే చిన్నదా పెద్దదా కాదు. ఐ బ్రేక్ దట్ కోకోనట్,
ఇప్పుడు కొట్టుడు అంటే మేము కింద కొట్టడం అలవాటు కొబ్బరికాయ, కానీ ఈ గచ్చులు వచ్చిన తర్వాత కింద కొట్టే సంస్కృతి మర్చిపోయాను. కొబ్బరికాయ అంటే కింద కొడితే హ్యాపీ అనిపిస్తుంది నాకు, రాయి మీద కొడితే దట్ ఈజ్ రియల్ బ్రేకింగ్. కొబ్బరికాయ కొట్టుడు అంటే కూడా చెప్పిండు, కొబ్బరికాయకి 3 రకాలుగా ఉన్నాయని చెప్పిండు. పై పొట్టు, లోపల పొట్టు, లోపల కొబ్బరి. ఆ కొబ్బరి లోపల మీద ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ ఇస్తే లోపల కొబ్బరి దొరకాలంటే వెంటనే తింటామా? నేనైతే తినలేను, మీరు తింటారేమో. ఎవడైనా రోడ్డు మీద వస్తుంటే పచ్చి కొబ్బరికాయ ఇచ్చిండు అనుకోండి, వెంటనే తినగలనా? పచ్చి కొబ్బరి నేను కొబ్బరి తినగలనా? చేయలేను, ప్రాసెస్ చేయాలా. చక్కగా బ్రేక్ చేస్తే మా మేడం నీళ్లు పట్టండి, పట్టగలితే పట్టు, నేను కొట్టా కానీ నేను నీళ్లు కానీ చేత్తో చుట్టుపెట్టి కొడుతున్నాను, అది కూడా నాకు చేత కదా, అయ్యగారుల కంటే తెలుస్తుంది. కొట్టి ఇద్దామనుకున్నాను, సరే నీళ్లు పడతాడు పట్టు, నువ్వు పడితే కొడతావు, అంతేగా. నాకు కూడా 60 ఇదివరకంటే ఓపికండే, ఇప్పుడు నాకు కూడా తగ్గిపోయింది కాస్త. ఎంత ఓపిక తగ్గినా నేను ఒక చిన్న పిల్ల గురించి బాల వికాస్ పోయి ఐ స్పెండ్ 1 hour భాగవతం చెప్పి నాకే ఆశ్చర్యం. ఒక పిల్లని ఎదురుపెట్టిన భాగవతం చెప్పడం ఏంటండి? నాకు అర్థమైంది, భాగవతం చెప్పడం అంటే నేను బాగా అవడానికి అక్కడ పోతున్నా, ఎవరినో బాగు చేయటం. పొద్దున్నే 10:30కి 10:20కి ఈ తలుపులు గుడేం తీస్తున్నానంటే బాగోయే ప్రయత్నం, అంతేగాని మిమ్మల్ని ఇవ్వడం నేను కూడా అండి మిమ్మల్ని బాగు చేయడానికి అమ్మాయి. ఎవడు కూడా ఉద్ధరే ఆత్మని, ఎవడు కూడా ఉద్ధరించుకోవాలి, ఎవడు కూడా సంస్కరించుకోవాలి. స్వామి కూడా మన ఏం చేయడు, స్వామి కూడా మన ఏం చేయడండి, మన చేసుకున్న మార్గం చూపించాడు, మన్నేం ఉద్ధరించాడు. ఆయన ఉద్ధరించి మార్గాలు చూపించాడు తన అవతార కాలం. ఇంకో మాట చెప్పాడు, కోటు షర్టు బనీన్. నేను కోట్ వేసుకోవడం మానేసిన, అక్కడ కోట్లు లేవు, ఈ కోట్లు లేవు, ఆ కోట్లు కూడా లేవు. బనీన్ వదిలేసిన, ఐ నెవర్ యూజ్ బనీన్. ఒక షర్ట్ ఒకటి తీసేస్తే బాగుందని చూస్తున్నాను, తీసేస్తే ఏమైనా అనుకుంటారా అని ఆలోచిస్తున్నాను. సో ఐఎమ్ నాట్ వేరింగ్ కోట్, ఐఎమ్ నాట్ వేరింగ్ బనీన్ ఆల్సో. సో నా దేహం మీద ఒక కోటు, ఆ తిత్తిని తీసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తిత్తిని తీసే ప్రయత్నమే ఏఎస్బి. ఇందాక చెప్పాడు డబ్బులు పంపిస్తుంటే మరి నేనేమనుకోవాలి దారని అనుకుంటే, ఎక్కడెక్కడ వాళ్ళు నాకు పంపిస్తుంటా, నేనేమనుకోవాలి, భయపడాలి? నేను వరదల్లో ఉన్నావు కనుక, నువ్వు తెనాలి వాడు కనుక, తెలిసిన వాడు కనుక నీకు పంపించిన, వేరే వాళ్ళకి ఎందుకు పంపలేదు? విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎందుకు పంపలేదు? వన్ మీడియా షుడ్ బి దేర్. ఏమన్నా ఆపన్నం వచ్చిందంటే, ఇప్పుడు నాకు నిన్న సుబ్రతం 1000 రూపాయలు నాకేందుకు పంపడం? ఒక శ్రీకాళహస్తిలో సేవలు లేవా? ఫస్ట్ లో కొంచెం భయం వేసేది. సో అందుకని నేను సేవ చేయకుండా ఉండను, ఖర్చు చేయకుండా ఉండను. ఆ భయం ఉండాలి, దేవుడు డబ్బులను భయం. బికాజ్ ఆల్రెడీ ఆర్ పూజారి, నీకు ఆ భయం ఉంటుంది. నేను 8 గుళ్ళకి ట్రెజరీగా ఉన్నా, ఐ నో దట్. దేవుడు డబ్బులు ఎప్పుడు విడిగా ఉంటాయి నా లెక్కలు కూడా. ఐ హ్యాడ్ ప్రాపర్ పక్కా మెయింటెనెన్స్ ఆఫ్ నా సమితి రికార్డ్. మా అబ్బాయి కూడా తెలియదు, ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు మళ్ళా 4 years అయిపోయి 5th year కొత్త బుక్ లెడ్జర్ కూడా కొన్నాం. నేను ఖాళీగా ఉన్నాను, ఎందుకంటే డబ్బులు వచ్చినాయంటే ఎన్ని వస్తాయంటే వేలకు వేలు వస్తాయంటే కాదు, అట్లీస్ట్ నా పెన్షన్ లాగా కొంత డబ్బు అయితే ప్రతి నెల వస్తుంది నాకు. జస్ట్ లైక్ పెన్షన్ పనిచేసినందుకు నాకు పెన్షన్ అలా ఇస్తున్నారు, కొంతమంది ఖచ్చితంగా ప్రతి నెల పంపించే వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బులు యూటిలైజ్ చేయాలని ఖచ్చితంగా చేస్తాను సేవలు. ఇంకా కళల ప్రస్తావన వచ్చింది, నాకేదో కళ వచ్చింది చెప్పి 2 సంవత్సరాలు బట్టి ప్రతి నెల 5-6 అమృత కలశాలు ఇస్తున్నాడు. ఎంత అమాయకుడు. నాకు కళ రావటం ఏంటి, అతను ఇంప్లిమెంట్ చేయటం ఏంటండి? నీ కళ వస్తే నేను ఇంప్లిమెంట్ చేస్తానా? నెవ్వర్. నీ కళ నీది, నా కళ నాది. నాకేదో కళ వచ్చింది చెప్పి 2 సంవత్సరాలు బట్టి ప్రతి నెల 5కి అమృత కలశాలు. ఒక అమృత కలశం మీద కాస్ట్ ఈజ్ 1000 రూపీస్. మీకు ఎవరికి తెలియకపోతే ఊరిని మిమ్మల్ని డబ్బులు పంపించమని చెప్పను, డోంట్ సెండ్ మీ ఎనీ మనీ ఆల్సో ప్లీజ్. ఒక అమృత కలశం అంటే ఒక వ్యక్తికి, ఒక నిరాధార పర్సన్కి, ఒక వ్యక్తిగా ఒక నెలపాటు కనీసం ఏదన్నా తినే అవకాశం ఉంటుంది, మెటీరియల్ ఉంటుందండి ఆ దాంట్లో అమృత కలశంలో. ఇటువంటి వరదల్లో తర్వాత ట్రస్ట్ వాళ్ళు 6000 ఇచ్చారు, ట్రస్ట్ వాళ్ళు 6000 ఇచ్చారు. తర్వాత నా దేవుడు ఎరుగు, ట్రస్ట్ వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. బట్ ఈ నారాయణమూర్తి అయితే 125 అమృత కలశాలు ఇచ్చాడు, మనం ఇచ్చిన హృదయపూర్వకమైన ఆ యొక్క ధనముతో. వాహినీల మాట వచ్చింది చెప్పాడు. ఇంకొక మాట,
ఇప్పుడు అతను కాల్ చేసి చెప్తే ఎంతసేపు వింటాను, కాసేపు వింటాను. నేను ఈవినింగ్ నేను ఇలానే నిద్రపోకుండా ఫ్యాన్ కూడా తీసేసి ఈస్ట్ వైపు కూర్చి, ఇప్పుడు సౌత్ వైపు నార్త్ వైపు ఉంది డైరెక్షన్, సాయంత్రం పూట ఈస్ట్ వైపు దిగంటే మంచి గాలి వస్తుందని చెప్పి ఏదో రాసుకుంటే నాకు అన్నోన్ నెంబర్ కాల్ వచ్చింది. నేను వంశీ సాయిరాం రాసుకుంటున్నాను, టైం చూసుకుంటున్నాను, 5:30 అయితే బయటికి పోదాం అని చెప్పి బాల వికాస్ పోదాం. ఈ లోపల ఒక అన్నోన్ కాల్ వచ్చింది. గుర్తుపెట్టారా అంటూ మొదలు పెట్టాడు. ఏం గుర్తుంటుంది, ఎప్పుడో చూసినోని. అవసరం ఉంటే కాల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. లోకమంతా అటువంటి వాళ్ళే. అవసరం వస్తేనే గుర్తుకొస్తాం, లేకపోతే అసలు మన యాదికి కూడా రావు. ఐఎమ్ సారీ టు సే. ఎవరు అంటే సాయిరామ్ అన్నాడు. కాస్త వాయిస్ ఏదో విన్నట్టుంది. 9 సంవత్సరాలు అయింది కానీ కొత్తగూడెం నుంచి వచ్చి చెప్పాడు. అప్పుడు ఐ నో దట్ పర్సన్. మంచిగా సేవలు చేసేవాడు. మొదలు పెట్టాడు ఇక. అప్పటికి 6 నిమిషాలు 7 నిమిషాలు నారాయణమూర్తి. అయిష్టంగానే వింటున్నాను. నువ్వు అన్నవే ఐఎమ్ నాట్ హియరింగ్ సో క్లియర్లీ. ఏదో చెప్తున్నాడు, ఇంకా కంటిన్యూ చేసిన. నాకు ద ఎసెన్స్ తెలుసు, ఎందుకు మొదలు పెట్టాడో తెలుసు. హీ వాంట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ మీ. ఆ కథ అంతా ఎందుకు చెప్తున్నాడంటే, నాకు వాళ్ళ మేము కంపెనీలో పనిచేశాను కనుక హీ వాంట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ మీ. చూశాను 7 నిమిషాలు అయింది, 8 నిమిషాలు అయింది బాబా, అర్థమైంది, నేను పెట్టేసిన. ఇక చాలు ఆపు అన్నాడు ఇందాక ఒక మాట. మనం అంటాం నీ ఏకరువు పెట్టడం, మనం ఏకరువు పెడుతుంటాం. మన ఏకరువులు ఆయనకు తెలుసు, ఏకరువు పెట్టక్కర్లేదు. అందరు ఏకరువులో తెలుసు ఆయనకి. ఆయన గోడు చెప్పుకుంటే ఎప్పుడు కూడా ఆయన చాలా అనలేదు. అంటే నేను ఎప్పుడు చెప్పలేదు కనుక నాకు ఎప్పుడు చాలా అనలేదు. ఆయన ఎవరు సే ఆల్సో. ఎందుకంటే నాకు గోడు తెలిసినోడికి నేను నా గోడు ఏం చెప్పుకోవాలా. ఇంకో మాట చెప్పాడు, ఇది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. సంవత్సరాలు కూడా టచ్ చేశాడు. వెరీ హ్యాపీ. 2-3 రోజులతో సత్సంగంలో ఈ భగవంతుడు అంటే కాల స్వరూపుడు, భగవంతుడు అంటే సంవత్సరాయ నమః. సంవత్సరుడు ఇది వన్ మోర్ నేమ్. సహస్రనామాల్లో భగవంతుడు అంటే సంవత్సరుడు. సో యుగాది అంటే ఇట్స్ రిలేటెడ్ టు టైం. కృత యుగం మాత్రం చక్కగా చెప్పాడు. మన 24 గంటల్లో వీఆర్ ఎంజాయింగ్ ఆల్ ది 4 యుగాస్. ఎప్పుడో గడిచిపోయింది. రాముని నేను చూడలేదు, కృష్ణుని చూడలేదు. అసలు ఫస్ట్ కృతయుగము, నారదుడు, విష్ణుమూర్తి అంటే తెలియదండి. మన దగ్గరే ఉన్నాయి 4 యుగాలు. మన దైనందిన జీవితంలో చాలా బాగా నేరేషన్ చేశాడు. టైంలీ బాగా చెప్పాడు. ఇంకోటి డబ్బు గురించి ప్రస్తావన వచ్చింది. కాలు షూ అన్నాడు. మళ్ళా విక్షేప ఆభరణల ప్రస్తావన తీసుకొచ్చాడు తపోవనాల చివరిలో. బికాజ్ ఈ 3 కూడా మనకు ప్రతిబంధకాలు అన్నమాట, ముందుకు పోనీయవు. ఈ 3 రకాలు కూడా 3 రకాల రోగాలు. మలమనే రోగము, విక్షేపము రోగము, ఆవరణ 3 రోగములే మనకి అందరికి. మూడు 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 కోశములు కూడా కావచ్చు. ఈ 3 కోశాలు లేనివాడు నాకు మల విక్షేప ఆవరణ లేవని చెప్పండి, ఇప్పుడు మీ ఫోటోలు పెట్టుకుంటాను, నేను సాయిబాబా ఫోటోలు తీసేస్తా. ఫోటోల్లో పెట్టుకోవడం కాదు, గోడల్లో పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకోవాలని ఒక మంచి జబర్దస్త్ డైలాగ్ వచ్చాడు. మేము మా ఇంట్లో ఎప్పుడు కూడా 4 ఇక్కడ అంటే నింపలేదు. రామకృష్ణాపూర్లో అయితే ఇట్లే ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ నారాయణమూర్తి నా ప్రేయర్ హాల్ లాగా ఉంటుంది రామకృష్ణాపూర్లో, కంపెనీ క్వార్టరు. 4 దిక్కులు. అప్పుడున్న ఆర్జన తక్కువే, బట్ ఫర్ దట్ ఆర్జనలోనే ఫ్రేములు పెట్టి కింద రీపర్లు కొట్టి 4 దిక్కులు. ఆయన కనుక గుంటూరు నారాయణరావు గారు నాన్న తండ్రి పెట్టుకునేవాళ్ళు అక్కడ బృందావనంలో. నాకు ఇంకొక మాట చెప్పావు, ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టా లేదు, ఇప్పుడు నువ్వే చూసుకో. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు కరెక్ట్ చెప్పావో లేదంటే కరెక్ట్ చేసుకో. మనకు ఉండవలసింది 2. ప్లీజ్ నోట్ ఇట్ కరెక్ట్లీ. మనకు 2 ఉండాల. లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్. లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్. దైవ ప్రీతి, పాప భీతి. దైవ భీతి అని చెప్తుంటారు. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? దైవం చూసి ఎందుకు భయపడాలా?
నరసింహావతారం చూసి ప్రహ్లాదుడు గర్జించాడు చూడండి. నీ గర్జింపులు నాగర చెల్లవన్నాడు చిన్న పిల్లవాడు. సమస్త లోకాలు భీతి చెందితే చిన్న పిల్లవాడు భీతి చెందలేదు ఆ యొక్క నరసింహావతారం. సో మస్ట్ హావ్ లవ్ ఫర్ గాడ్. దైవ ప్రీతి ఉండాలా, పాప భీతి ఉండాలా. షుడ్ నాట్ ఫీర్ అబౌట్ గాడ్. భగవంతుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో దైవం మీద ప్రీతి ఉండాలి, పాపం అంటే భీతి ఉండాలి, భయం ఉండాలి. సిన్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్. ఆ విధంగా అద్భుతంగా ఆల్రౌండ్ మొదలు పెట్టండి. మంచి మరి కరిస్తే వచనం తవ 700 శ్లోకాల తర్వాత చివరిలో ఈ మాట ఏదో భగవద్గీత చదవబట్టి చివరిలో అన్ని శ్లోకాలు అయిన తర్వాత నువ్వు చెప్పింది చేస్తాను అన్నట్ట. సో ఇన్నిసార్లు చెప్పిన తర్వాత నువ్వు స్వామి చెప్పి మనం చేయకపోతే ఎట్లా? చెప్పినట్టు చేస్తారా అంటే చెప్పినట్టు చేయరని ఆయనకు తెలుసు. ఇప్పుడు కాదు, 1940s లో హీ నో దట్ ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయరు. చెప్పినట్టు చేయకపోతే ఇక త్రికరణ శుద్ధి ఎలా అవుతుంది నారాయణమూర్తి? థాట్ వర్డ్ యాక్షన్, థాట్ వర్డ్ మనసా వాచ కర్మ, మనస్సు యోచన సూచన ఆచరణ అన్నాం. ఈ మూడు కామన్ గా ఉండకపోతే చెప్పినట్టు చేసినట్టు ఎలా అవుతారు? ఇప్పుడు నీకు సత్సంగం ఇస్తాను ఎప్పుడో 20 రోజుల క్రితం చెప్పిన, పొద్దున్న ఫోన్ చేసి నాకు ఏదో ఇబ్బంది నేను క్యాన్సిల్ చేస్తా అంటే చెప్పినట్టు చేసినట్టు ఎలా అవుతుంది? సో మన స్వస్థానం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాం? ఈ 4 ప్రశ్నలు స్వామి ఒక డివోటీ చెప్తూ పాశ్చాత్యుడికి మన కూడా వేసుకోమని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఎంతకాలం ఉంటాము? ఈ ప్రశ్నలు ఎవరిదే మనం సంధించుకుంటే ఎక్కడి నుంచి వచ్చాము అంటే మాతృగర్భం ఉన్నాం. ఇప్పుడు మాతృగర్భానికి ముందు జ్యేష్ఠాయ. సో స్వస్థానం అని ఒక మాట కూడా వాడాం. ఈ స్వస్థానం ఏదంటే త్వరపాకమా, తమిళనాడా, కొత్తగూడెమా, రామకృష్ణాపురమా, లేకపోతే పిడపర్తిపాలెమా? ఇవన్నీ కూడా కాదు. తెల్లమొహం వేస్తాం. ఈ స్వస్థానం ఏదైతే తెల్లమొహం వేస్తా ఉన్నాం, క్వశ్చన్ మార్క్ ఎవ్రీబడి ఫేస్. సో ప్రతి దానికి ఒక ఎయిమ్ ఉన్నప్పుడు, ఒక పెన్నుకో ఏముంది, గన్నుకో ఏముంది, కారుకో ఏమున్నప్పుడు ఇంకా మాట ప్రకృతిలో ప్రతి జీవరాశి కూడా ధర్మాన్ని ఆచరిస్తుంది ఎక్సెప్ట్ మ్యాన్ అన్నారు స్వామి. అంటే మన కోపం రావచ్చు. ఎందుకు కోపం అంటే మ్యాన్ ఇది సుపీరియర్ అని ఇందాక మొదలు పెట్టాడు. ఎందుకు సుప్రీం స్టేట్ ఎందుకు ఇచ్చారు మనిషికి? అన్ని జీవరాశులు లేని 84 లక్షల జీవరాశిలో సుప్రీం స్టేట్ వై హ్యావ్ గివెన్ టు హ్యూమన్ బీయింగ్స్? సుప్రీం స్టేట్ ఇచ్చినప్పుడు అన్ని జీవరాశులు, అన్ని పశుపక్షాదులు, చెట్లు, చేపలు వాటి యొక్క ధర్మాలను ఆచరించినప్పుడు మన ధర్మాన్ని ఆచరించకపోతే ఎలా ఉంటుంది? మనకు ఒక లక్ష్యము అంటే బాగా చెప్పాడు. పెన్నుకి ఏముందండి? ఇప్పుడు చేతిలో పెన్ను ఉంది, రాస్తాను. 10 పేజీలు రాశాను నారాయణమూర్తి సత్సంగం అయిపోయింది. అప్పుడే 90 పేజీలు అయిపోయింది కొత్త బుక్ లో. రాశాను, పెన్ను ఉంది, రాయకపోతే ఈ అవతలు కొడతాను. దాని ప్రయోజనం ఏంటి? రాయాలా. కారు నడవకపోతే ఎందుకు? చెట్లు పడేసుకోవటమా? సో ఆ విధంగా మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కడ పోవాలో తెలియదంటే హైదరాబాద్ పోయినప్పుడు తెలుసా, వేమవరం పోయినప్పుడు తెలుసా, రావటం నాకు తెలుస్తుంది. ఒక్కసారి పోతే రావటం తెలుస్తుంది. వేమవరం పోయిన తర్వాత ఐ కెన్ కమ్ బ్యాక్ బికాజ్ ఐ నో ఎలా పోయానో అలానే వచ్చేయటం అంతే. మన కొత్త దారి ఎత్తుకోకలు ఎట్లా జనాలు మించిపోకుండా ఐ షుడ్ నాట్ చర్చ్. ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఈజీ భారతం. అదే నాకేం తెలియట్లేదు, అగమ్య గోచరం, నథింగ్ డూయింగ్. వై అగమ్య గోచరం? అగమ్య గోచరం. ఎక్కడి నుంచి వచ్చినప్పుడు దారి తెలుసు, వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చాము, దారి తెలియకుండా ఎలా వస్తాం? యు నో ద పాత్ ప్రిటీ వెల్. సింపుల్ థింగ్ యూ హ్యావ్ టు మూవ్ ఇన్ ద సేమ్ పాత్. అటు ఇటు పోకుండా ఇంకో మాట చెప్పాడు. ఇది సెకండ్ కంక్లూడ్. భగవంతుడు మానవ రూపంలో ఎందుకు రావాలి? నీకు చేయి అందిస్తాను, చేయి అందించకపోతే నీటిలో మునిగిన అని ఒడ్డు మీద కూర్చుని కమాన్ అంటే వస్తాడా? మనంతా నీట మునిగిన వాళ్ళం కనుక మనంతా రక్షించబడాలి అంటే ఆయన కూడా నీటిలో దిగి తన ఆపన్న హస్తాన్ని సన్మార్గము విడి చెరించి వాళ్ళు చేపట్టి కాపాడుటే ఘనత ఆయనకి. స్వామి సేవింగ్ ఎవ్రీబడి, గివింగ్ హిజ్ ఆపన్న హస్తాన్ని ఇస్తున్న అమృత హస్తాన్ని, అభయ హస్తాన్ని, వరద హస్తాన్ని. ఏ దేవుడైనా చూడండి, ఒక చేయి కిందకి ఒక చేయి మీదకి పెడతాట భగవంతు రూపాలు. అంటే ఎవరు చూడలేదు రవివర్మ వేసిన చిత్రాల్లో.
బట్ ఓన్లీ సత్యసాయి బాబా 2 చేతులు ఎత్తి ఎన్నిసార్లు బ్లెస్ చేశారో చూడండి. ఆ 2 చేతులు ఎత్తి అభయహస్త ప్రదాత యొక్క అనుగ్రహ వీక్షణంలో ఉన్నాం మనం. మనం ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం. నేను మా సోదరి మనం బాగా చెప్పాను. చక్కగా 4 సంవత్సరాలు బట్టి వచ్చే యజ్ఞాలు చేస్తే మనకేమైంది? మన కాళ్ళు రెక్కలు ఆడుతున్నాయి, రాసుకుంటున్నాము, తింటున్నాము, శుభ్రంగా ముప్పొద్దం ఎక్కుతున్నాము. మనకేమైంది రోగం? ఆవిడ అన్ని యజ్ఞాలు చేసి మనం ఎందుకు చేయలేమండి యజ్ఞాలు? ఏమి చేతగా అనకూడదు. ఏమి చేయలేని స్థితిలో కూడా ఎన్నో యజ్ఞాలు చేస్తున్నారు. సో వీ కెన్ డూ ఆల్ ది యజ్ఞాలు పెర్ఫార్మింగ్ బై మై లవింగ్ సిస్టర్ జిఎల్ సరస్వతి. అక్కడికి ఎప్పుడు మాట్లాడే అవకాశం ఇస్తాను, విష్ణుప్రియకి ఎప్పుడు అన్ని అవకాశాలు ఇస్తాను. దీని బోత్ ఆర్ ఫర్ ఎవర్. ఏఎస్పీలో ఉన్న ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పద్మ గుర్తుపెట్టుకో, వీ షుడ్ నాట్ డినై దెమ్. గుర్తుపెట్టుకో, వాళ్ళిద్దరికి అన్నిట్లో అవకాశం ఇవ్వాలి. ఈఎల్ సరస్వతి అండ్ విష్ణుప్రియ. ఖచ్చితంగా చెప్తున్నా, she must be given all chances. Vishnupriya must be given all opportunities that we are doing. వీళ్ళిద్దరికి మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. ఎల్ఎస్పి, నౌ యూ కెన్ స్పీక్. గురువు గారికి అందరికీ కూడా నమస్కారాలండి. సాయిరాం. నారాయణమూర్తి గారు ఈ సత్సంగంలో మన గమ్యాన్ని మర్చిపోకూడదు, గమ్యం చేరడానికి మార్గం స్వామి ఏర్పరిచారు మనకి. ఆ స్వామి మార్గంలో వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి పవిత్ర మార్గంలో వెళ్ళేటప్పుడు మన గమ్యాన్ని ఏర్పరిచినటువంటి స్వామి చెప్పినటువంటి మార్గాన్ని ఉదాహరణల ద్వారా, వారి జీవిత అనుభవాల ద్వారా మనందరికీ కూడా తెలియజేయడం. చదువుతాం పుస్తకాల్లో, కానీ గుర్తు చేసుకోవాలంటే మరలా ఇటువంటి సత్సంగాలు తప్పనిసరిగా ఉండవలసిందే, అవసరమే. ఇదేదో ఇవాళ వినేశం అర్థమైపోయింది అనుకునేటువంటిది కాదు. చక్కటి ఉదాహరణలతోటి మనకు ఉండవలసినవి గమ్యం గుర్తుపెట్టుకోవడం, స్వామి మార్గాన్ని గుర్తుపెట్టుకోవడం, మార్గంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పారు, ఆ జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవడం, అతి ప్రమాదమైనటువంటి ఒక విక్షేపాన్ని గురించి చెప్పారు, అదే మనల్ని పక్కకు లాగుతూ ఉంటుంది కనుక వాటి ఎడల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మన మార్గాన్ని మళ్ళీ సుస్థిరం చేయటానికి గుర్తు చేసినట్లుగా ఉన్నది ఈ సత్సంగం అంతా కూడా. చాలా బాగా జరిగిందండి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరికి. సాయిరామ్ అండి. ధన్యవాదాలు నారాయణమూర్తి గారు, మీ దంపతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికని మరి ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి స్వామికి, గురువు గారికి అందరికీ కూడా పాదాభివందనాలు. సాయిరామ్ అండి. ఎల్ఎస్పి గారు, సాయిరామ్ సార్, చెప్పండి సార్. ఏప్రిల్ నెలలో ఒక సత్సంగం చెప్పండి, డేట్ ఇవ్వండి నాకు. వింటాను సార్, చెప్పేంత శక్తి లేదు. ఏప్రిల్ మంత్ లో. ఓకే, థ్యాంక్ యూ. నారాయణమూర్తి ఒక భజన పాడితే యూ కెన్ కంక్లూడ్ ద సెషన్. నారాయణమూర్తి ఒక భజన పాడు. సాయిరామ్ నాన్న గారు. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. గోవింద కేశవ శ్రీ హరి రూప సత్య సాయిరామ్. గోవింద కేశవ శ్రీ హరి రూప సత్య సాయిరామ్. మత్స్య కూర్మ వరాహ నరహరి దశావతారీ రామ్. మత్స్య కూర్మ వరాహ నరహరి దశావతారీ రామ్. పతిపురీశ పాలయ మాం ప్రభో సత్య సాయిరామ్. పతిపురీశ పాలయ మాం ప్రభో సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. గోవింద కేశవ శ్రీ హరి రూప సత్య సాయిరామ్. మత్స్య కూర్మ వరాహ నరహరి మత్స్య కూర్మ వరాహ నరహరి
దశావతారీ రామ్ పర్తిపురీశ పాలయ మాం ప్రభో సత్య సాయి రామ్ పర్తిపురీశ పాలయ మాం ప్రభో సత్య సాయి రామ్ ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయి రామ్. అందరికీ సాయిరామ్ అండి. చక్కని ఆశీస్సులు అందించారు. హృదయం ఆనందంతో నిండిపోయింది. స్వామి అనుగ్రహాన్ని ఈ విధంగా కలిగించినందుకు సదా సర్వదా మీ అందరికీ కూడా నమస్సులు తెలుపుకుంటూ హృదయపూర్వక ధన్యవాదం. సాయిరామ్.